ప్రభు బలలో పాల్పంచుకుంటున్న ప్రియ సహోదరి సహోదరులు, ఎందుకు ప్రభు బలలో పాల్పంచుకోవాలి? మొదటిగా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి, రెండు ఆయన ప్రేమను ప్రచురించడానికి. ఇది దేవుడు మనకిచ్చిన మహాబాధ్యత, మహాభాగ్యము అనే విషయాన్ని మర్చిపోకండి. ఎవరు పాల్పంచుకోవాలి, ఎప్పుడు పాల్పంచుకోవాలి, ఎలా పాల్పంచుకోవాలి, ఎందుకు పాల్పంచుకోవాలి? ఈ విలువైన సందేశం విన్న తర్వాత మనలో ఎవరైనా ఉన్నారా, నేను పాపిష్టి వాడిని, కానీ దేవుడు నన్ను ప్రాణంగా ప్రేమించాడు, నన్ను ప్రాణంగా ప్రేమించి నా స్థానంలో ఆయన మరణిస్తే అంత అద్భుతమైన దేవుడిని నేను ఎలా నిర్లక్ష్యం చేస్తాను, అంత శ్రేష్టమైన రక్షకుడిని నేను ఎలా పోగొట్టుకుంటాను? ఈరోజే ఆ ప్రభువును నా రక్షకునిగా అంగీకరిస్తానని మీలో ఎంతమంది తీర్మానం తీసుకుంటారు? ఒకవేళ ఇప్పటికే మీరు రక్షించబడినట్లయితే ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ప్రేమను మనం ప్రచురించాలి. తీర్మానం తీసుకుందామా?